బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్తో ఆ దేశ దౌత్య సంబంధాలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. ఒకవైపు హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తుండగా మరోవైపు వాణిజ్య యుద్ధం మొదలైంది. తాజాగా బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ వర్గాలు భారత వ్యతిరేక గళాన్ని విప్పాయి. ఇప్పటి వరకు భారత నూలు దిగుమతులపై ఉన్న డ్యూటీ ఫ్రీ సౌకర్యాన్ని తక్షణమే రద్దు చేయాలని యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఒకవేళ జనవరి చివరి నాటికి ఈ నిర్ణయం తీసుకోకపోతే ఫిబ్రవరి 1 నుంచి దేశవ్యాప్తంగా స్పిన్నింగ్ మిల్లులు మూసివేస్తామని అక్కడి వ్యాపారులు అల్టిమేటం జారీ చేశారు. భారత్ నుంచి చౌకగా నూలు దిగుమతి అవుతుండడం వల్ల స్థానిక పరిశ్రమలు కుదేలవుతున్నాయని వారు వాదిస్తున్నారు. భారత నూలు ఆధిపత్యం వల్ల బంగ్లాదేశ్లో సుమారు 12,000 కోట్ల రూపాయల విలువైన నిల్వలు అమ్ముడుపోకుండా పేరుకుపోయాయని, అందుకే భారత దిగుమతులపై సుంకాలు విధించి స్థానిక పరిశ్రమను రక్షించుకోవాలన్నది వారి ప్రధాన డిమాండ్. అయితే బంగ్లాదేశ్ వస్త్ర రంగంలోని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి దుస్తుల ఎగుమతిదారుల సంఘం ఈ డిమాండ్ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే స్థానికంగా తయారయ్యే నూలు కంటే భారత్ నుంచి వచ్చే నూలు నాణ్యమైనది, అలాగే చౌకైనదే. అంతర్జాతీయ బ్రాండ్లు భారతీయ నూలుతో చేసిన దుస్తులని కోరుకుంటున్నాయని, ఇప్పుడు భారత్పై సుంకాలు విధిస్తే ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రపంచ మార్కెట్లో వియత్నాం వంటి దేశాలతో బంగ్లాదేశ్ పోటీ పడలేక చేతుల ఆర్డర్లు కోల్పోయే ప్రమాదం ఉందని వారు వాదిస్తున్నారు. మరోవైపు బంగ్లాదేశ్లో నెలకొన్న ఈ అనిశ్చితి భారత టెక్స్టైల్ రంగానికి పెనువరంగా మారనుంది. బంగ్లాదేశ్ తన ఎగుమతి మార్కెట్ను కోల్పోతే ఆ ఆర్డర్లు నేరుగా భారత్కు మళ్లుతాయని సూరత్ టెక్స్టైల్ ట్రేడ్ అసోసియేషన్ అధ్యక్షుడు కైలాష్ హకీం అంటున్నారు. దీని విలువ సుమారు 1,00,000 కోట్ల రూపాయల పైమాటే ఉంటుందని చెబుతున్నారు. हमें जानकारी मिली है कि बांग्लादेश की टेक्सटाइल इंडस्ट्री पूरी तरह से ठप पड़ी है। मैं भारत के लिए और खासकर सूरत के लिए इसको अपॉर्चुनिटी मानता हूँ। बांग्लादेश में बिल्कुल भी 1 मीटर कपड़ा प्रोसेस नहीं होता है, एक इंच यान नहीं बनता है। भारत से पूरा यान जाता है, कपड़ा जाता है, फैब्रिक जाता है, वहाँ पे गारमेंटिंग होता है। और अब राजनीतिक अस्थिरता के कारण वहाँ पे पूरी सभी इंडस्ट्री ठप पड़ी है। भारत के लोगों के लिए खासकर सूरत का फ्यूचर में आपको बताऊं तो बड़ा उज्जवल है, क्योंकि पूरी दुनिया भारत से व्यापार करना चाहती है। दुनिया चाहती है कि भारत जैसा शांतिप्रिय देश, भारत जैसा देश जिसकी नीति निर्माण गितनम और क्वालिटी के अंदर भारत के लोग अभी अव्वल दर्जे की क्वालिटी बना रहे हैं। आने वाले समय में भारत में गारमेंटिंग का फ्यूचर बहुत अच्छा है। बांग्लादेश जैसे लोगों से लोग व्यापार नहीं करना चाहते हैं। दुनिया हमेशा, पूरी दुनिया भी, यूरोप और अन्य जो छोटी कंट्रियां हैं वो सभी भी भारत से व्यापार करना चाहती है। इसलिए बांग्लादेश की यदि इंडस्ट्री ठप होती है, वहाँ के एक ऑर्गेनाइजेशन ने भी ये कहा है कि पूरी इंडस्ट्री हमारी ठप पड़ी है, तो मैं ये कहता हूँ कि भारत के लिए ఏది ఏమైనా ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న బంగ్లాదేశ్ ఈ డిమాండ్ అమలైతే టెక్స్టైల్ రంగం కుదేలయ్యే అవకాశం లేకపోలేదు. భారత్ను దెబ్బతీయాలని బంగ్లాదేశ్ తవ్వుతున్న గొయ్యిలో ఆ దేశ వస్త్ర పరిశ్రమే పడి సమాధి అయ్యేలా కనిపిస్తోంది. కానీ బంగ్లాదేశ్ చేస్తున్న ఈ చారిత్రక తప్పిదం భారత వస్త్ర రంగానికి 1,00,000 కోట్ల వరమై కురవబోతోంది.